చాలామంది ల్యాప్టాప్ను షట్ డౌన్ చేసిన తర్వాత మూసివేయకుండా అలాగే వదిలేస్తారు. దీనివల్ల దుమ్ము, ధూళి, ఇతర చిన్న అణువులు కీబోర్డ్, స్పీకర్ల ద్వారా లోపలికి వెళతాయి. హార్డ్వేర్ కాంపోనెంట్లలోకి చేరతాయి. దీంతో పనిచేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. అందుకే ల్యాప్టాప్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎక్కువగా కీబోర్డ్లో ఉన్న దుమ్ముని క్లీన్ చేయడానికి టూత్ బ్రష్ లాంటివి వాడుతుంటారని, మార్కెట్లో అందుబాటులో ఉన్న ల్యాప్టాప్ క్లీనింగ్ కిట్ను ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. కీబోర్డ్ పాడవకుండా, డస్ట్ లోపలికి వెళ్లకుండా తెరలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. ల్యాప్టాప్లకు వెంటిలేషన్ అవసరం. బయటి గాలి లోపలికి వెళ్లడం, లోపలి గాలి బయటకు రావడం తప్పనిసరి. ల్యాప్టాప్లలో ఫ్యాన్లు కింది వైపు ఉంటాయి. తొడలు, సోఫా, బెడ్, దిండుపై పెట్టుకుని వాడుతుంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. దీనివల్ల త్వరగా హీట్ అవుతాయి. ఆ తర్వాత పనితీరు మందగించి హ్యాంగ్ అవుతుంది. సులభంగా ఉంటుందని ల్యాప్టాప్లను ఒక మూల నుంచి ఓపెన్ చేస్తుంటారు. ఇలా పదే పదే చేస్తుంటే పైభాగంలోని డిస్ప్లే ఒకవైపుకు వంగిపోతుంది. ఇటీవలి కొన్ని ప్రీమియం ల్యాప్టాప్లను ఓపెన్ చేయడానికి ప్రత్యేకంగా బంప్ ఇస్తున్నారు. సిస్టమ్ను ఎప్పుడూ మధ్యలో నుంచే ఓపెన్ చేయాలి. దీంతో పాటు ల్యాప్టాప్లను ఒకవైపు నుంచే ఒక చేత్తో ఇవ్వడం, పట్టుకెళ్లడం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. మెటల్తో చేసిన ల్యాప్టాప్లకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ప్లాస్టిక్ బాడీ ఉన్న ల్యాప్టాప్లు కొన్నిసార్లు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్యాటరీ పనితీరు దెబ్బతీయకుండా ల్యాప్టాప్లను 100% ఛార్జింగ్ చేస్తుంటారు. 0 అయ్యే వరకు వాడుతుంటారు. ఇది బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుందని, 20 నుంచి 80% ఛార్జింగ్ సురక్షితమని చెబుతున్నారు. ల్యాప్టాప్ కొన్నప్పుడు వచ్చిన ఛార్జర్ని వినియోగించాలని సూచిస్తున్నారు.